India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు. కొత్త సంవత్సరం జనవరి 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. 3 రోజుల పాటు పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ప్రారంభోత్సవ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. 3 షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సహా 4000 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య జిల్లా అధికార యంత్రాంగం దీనిపై రోజు సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితుల పేర్లను రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. బౌద్ధమత గురువు దలైలామా, మాతా అమృతానందమయ్యి, యోగా గురు బాబా రామ్దేవ్, ప్రముఖ నటుడు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, అరుణ్ గోవిల్, దర్శకుడు మాధుర్ భండార్కర్ ఈ జాబితాలో ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ప్రఖ్యాత చిత్ర కళాకారుడు వాసుదేవ్ కామత్, ఇస్రో డైరెక్టర్ నీలేష్ దేశాయ్ పేర్లు ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. రామ మందిరం కోసం జీవితాంతం పోరాడిన మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి పేర్లు ఈ జాబితాలో లేవు. దీంతో రామ మందిరం ఉద్యమ సారథులకే ఆహ్వానం ఇవ్వకపోవడంతో దేశవ్యాప్తంగా చర్చగా మారింది. అయోధ్య రామమందిరం అంటే ముందు గుర్తొచ్చేది బీజేపీ కురువృద్ధులైన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలే. దశాబ్దాల క్రితం అయోధ్య రామమందిరం కోసం జరిగిన ఆందోళనలు, రథయాత్రలో వీళ్లే కీలకం. కానీ వీరిని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఈ ఇద్దరు నేతలు హాజరు కావడం లేదు. ప్రతిష్టాత్మక రామమందిర నిర్మాణం కోసం ఉద్యమం నడిపి బాబ్రీ మసీద్ ను నేలమట్టం చేసిన ఈ ఇద్దరు సీనియర్లు వారి కల సాకారమై పూజలందుకుంటున్న వేళ దూరంగా ఉంటున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే దీనిపై అయోధ్య రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వివరణ ఇచ్చారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషిల ఉద్యమంతోనే రామమందిర నిర్మాణ బీజం పడిందని, వారి సేవలకు తాము ఎప్పుడూ కృతజ్ఞులమేనని పేర్కొన్నారు. ఇరువురు నేతల ఆరోగ్యం, వయసులను దృష్టిలో పెట్టుకుని వారిని ఈ కార్యక్రమానికి రావద్దని తామే చెప్పామని, అందుకు వారిరువురు అంగీకరించారని వెల్లడించారు. ఈ కారణాలతో వచ్చే నెల జరిగే మహాత్మాభిషేక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు లేదని ఆలయ ట్రస్ట్ చెప్పుకొచ్చింది. కాగా జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే శంకుస్థాపన మహోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయని రాయ్ తెలిపారు. జనవరి 15 నాటికి సన్నాహాలు పూర్తవుతాయని, జనవరి 16 నుంచి ప్రాణప్రతిష్ఠ పూజలు ప్రారంభమై జనవరి 22 వరకు కొనసాగుతాయని ట్రస్ట్ వెల్లడించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.